నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, శివరూపంలో దాగి ఉన్న వైశిష్ట్యం ఏంటో పరిశీలిద్దాం. నిర్గుణుడు, నిర్వికారుడు, నిరంజనుడు అయినటువంటి పరమేశ్వరుడు ప్రత్యేకమైన రూపంలో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. పరమేశ్వరుడి రూపాన్ని మనం పరిశీలిస్తే స్వామివారు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జటాజూటాన్ని కలిగి ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. అందుకే నమ్మకంలో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనాం పతయే నమః అంటూ ఈశ్వరుని కీర్తిస్తాం. హరికేశేభ్యో అంటే ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి జటాజూటాన్ని కలిగిన స్వామి నమస్కారం అని అర్థం. ఈ ఆకుపచ్చ రంగు ప్రకృతికి సంకేతం. అంటే ప్రకృతి మొత్తంలో తాను ఉన్నాను అని చెప్పటానికి సంకేతంగా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జటాజూటాన్ని ధరించి స్వామివారు భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. అలాగే స్వామివారి చేతిలో త్రిశూలానికి 3 కొనలుంటాయి. ఆ 3 కొనలు కూడా మనిషిలో ఉన్నటువంటి 3 గుణాలను తెలియజేస్తాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలకు అతీతంగా ఉండేటటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి అని చెప్పటానికి సంకేతంగా స్వామివారు 3 కొనలు కలిగి ఉన్నటువంటి త్రిశూలాన్ని ధరించి ఉన్నాడు. అలాగే స్వామివారికి త్రినేత్రం ఉంటుంది. ఈశ్వరుడి కుడి నేత్రం సూర్యనేత్రం, ఈశ్వరుడి ఎడమ నేత్రం చంద్రనేత్రం. ఈశ్వరుడి త్రినేత్రాన్ని అగ్నినేత్రంగా వర్ణించారు. ఈ అగ్నినేత్రంతోనే ఈశ్వరుడు మన్మధుణ్ణి దగ్ధం చేశాడు. అంటే నీలో ఉన్నటువంటి కోరికలను నియంత్రణలో ఉంచుకో అని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు త్రినేత్రాన్ని కలిగి ఉన్నాడు. అలాగే పరమేశ్వరుడు తన చేతిలో అగ్నిని ధరించి ఉంటాడు. ఈ అగ్ని అనేది జనన మరణాలను తెలియజేస్తుంది. జనన మరణాలకు సాక్షీభూతంగా ఉన్నానని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు అగ్నిని ధరించి ఉంటాడు. అలాగే ఆయన శిరస్సు పైన అర్ధచంద్రుడు, గంగా మనకు దర్శనమిస్తారు. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే పరమేశ్వరుడు కాలకూట విషాన్ని స్వీకరించాడు. ఆ విష తీవ్రతను తగ్గింపజేయటానికి ఈశ్వరుడు తలపైన నెలవంకను, గంగను ధరించి ఉంటాడు. ఆ గంగ ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని జ్ఞాన గంగగా భావించాలి. భక్తులు జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోమని చెప్పటానికి సంకేతంగా జ్ఞానం అనేటటువంటి గంగను ఈశ్వరుడు నుదుటన ధరించి ఉన్నాడు. అలాగే ఈశ్వరుడి మెడలో సర్పాలుంటాయి. ఈశ్వరుడు సర్పాలను ధరించడం వెనుక కూడా చక్కటి పరమార్థం దాగి ఉంది. మన శరీరంలో కుండలిని శక్తి సర్పాకారంలో ఉంటుంది. సర్పాకారంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయమని చెబుతూ, అలా కుండలిని శక్తిని జాగృతం చేసినప్పుడు వచ్చే సిద్ధులను నియంత్రణలో ఉంచుకొని చెప్పటానికి సంకేతంగా ఈశ్వరుడు సర్పాలను మెడలో ధరించి ఉంటాడు. అలాగే ఆయన గజ చర్మాన్ని, పులి చర్మాన్ని ధరించి ఉంటాడు. పులి అంతులేని ఆశలకు సంకేతం. నీకున్న ఆశలను నియంత్రణలో ఉంచుకొని చెప్పటానికి సంకేతంగా ఈశ్వరుడు పులి చర్మాన్ని ధరించి ఉంటాడు. అలాగే ఏనుగు అనేది ఒక రకమైన అహంకారానికి సంకేతం. నీలో ఉన్నటువంటి అహంకారాన్ని నియంత్రణలో ఉంచుకొని చెప్పడానికి సంకేతంగా ఈశ్వరుడు ఏనుగు చర్మాన్ని ధరించి ఉంటాడు. అలాగే పరమేశ్వరుడి చేతిలో ఢమరుకం ఉంటుంది. ఆయన ఢమరుకాన్ని మోగించినప్పుడు దాని నుంచి ఓంకార శబ్దం బయటకు వస్తుంది. ఆ ఓంకారం నుంచే సృష్టిలో ఉన్నటువంటి అన్ని శబ్దాలు ఆవిర్భవించాయి. ఓంకార పరబ్రహ్మ స్వరూపం తానే అని చెప్పటానికి సంకేతంగా, ఆకాశతత్వానికి సంకేతమైనటువంటి ఓంకారానికి సంకేతంగా పరమేశ్వరుడు చేతిలో ఒక ఢమరుకాన్ని ధరించి ఉంటాడు. ఇంతటి విశిష్టత పరమేశ్వరుడి రూపంలో దాగి ఉంది. ఈశ్వరుడి రూపంలో దాగి ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా సోమవారం రోజు ఈశ్వరుడిని పసుపచ్చటి గన్నేరు పూలతో, తుమ్మి పూలతో పూజించడం ద్వారా, చిమ్మిలి స్వామివారికి నివేదన చేయటం ద్వారా ఈశ్వరుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సకల కార్యసిద్ధికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నేనీ లోకమునందు మంచి కొరకై నిక్కంబు వర్తింపగా పూనన్ మేలును పొందవచ్చుననుచున్ బుద్ధిన్ విచారించి ఎంతే నిర్దోషపు కృత్యముల్ సలిపినన్ చిక్కుల్ తటస్థించే అయ్యా నిర్మూలనము చేయ తోడుపడవే
ఆనంద తేజోమయ. ఓ ఆనందస్వరూప, ఓ పరమాత్మ, నేనీ లోకమునందు మంచి కొరకై నిక్కంబు వర్తింపగా పూనన్ మేలును పొందవచ్చుననుచున్ బుద్ధిన్ విచారించి ఎంతే నిర్దోషపు కృత్యముల్ సలిపినన్ చిక్కుల్ తటస్థించే. ఈ లోకంలో మంచి చేద్దాము, సాధ్యమైనంత వరకు నా చుట్టుపక్కల వారికి మంచి చేయాలనే సంకల్పంతో నిజముగా నిజమైనటువంటి రుజువర్తనముతో నేను ప్రవర్తిస్తుంటే మేలున్ పొందవచ్చుననుచున్. ఇలా చేసినట్లయితే నాకు కూడా మంచి జరుగుతుంది. 10 మందికి మంచి చేస్తే అది నాకు కూడా మంచిగా పరిణమిస్తుంది అని భావించి అలా మంచి చేయాలని పూనుకుంటే ఎంతే నిర్దోషపు కృత్యముల్ సలిపినన్, పైగా ఏమాత్రం తప్పు లేనటువంటి పనులు చేస్తున్నా, దోషరహితమైనటువంటి కార్యములకు పూని వాటిని చేస్తున్నప్పటికీ కూడా చిక్కుల్ తటస్థించే. ఎన్నెన్నో చిక్కుల్లో నేను పడుతున్నానయ్యా. ఎన్నో చిక్కుల్లో నన్ను ఈ మంచి పనులు చేస్తుంటే ఆపదలు ఎదురవుతున్నాయి, అపనిందలు ఎదురవుతున్నాయి. అందరూ కూడా బ్రతుకు తెరువు తెలియని వాడంటున్నారు. సమయాన్ని ఎలా సొమ్ముగా మార్చుకోవాలో తెలియదంటున్నారు. కనుక ఏమాత్రం దోషం లేనటువంటి పనులు చేస్తుంటే 10 మందికి మంచి చేసేటువంటి పనులు, మంచి జరిగేటువంటి పనులకు నిలబడి పూనుకుంటుంటే నాకు చిక్కులు ఎదురవుతున్నాయి. కనుక అయ్యా నిర్మూలనము చేయ తోడుపడవే ఆనంద తేజోమయ. నాకు నా జీవిత అవసరముల కోసం నేను చేసే ప్రయత్నాలలో నాకు చిక్కులు ఎదురవటం కాదు, వాటిని తొలగించమని కోరుకోవటం లేదు. 10 మందికి మంచి చేద్దామని పూనుకున్నటువంటి పనులకే ఎన్నో చిక్కులు ఎదురై ఆపదలు అపనిందలు ఎదురవుతున్నాయి. కనుక ఆ అపనిందలు ఆపదలు అవి లేకుండా తొలగించు. నేను అనుకున్నటువంటి ఈ సత్కార్యములను దృఢమైన దీక్షతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వదిలిపెట్టకుండా కొనసాగించేలా అనుగ్రహించు అని కోరుకుంటూ, రుజువర్తనముతో 10 మందికి మంచి చేసేటువంటి వాడికి మంచి చేద్దామని ప్రయత్నిస్తుంటే కూడా లోకంలో అనేక విధములుగా ఎందరెందరో చిక్కులు పెడుతూ ఉంటారు, అసూయపడతారు, అపనిందలు వేస్తారు. వాటికి చెలించకుండా అప్పుడు చేయవలసింది ఏమిటంటే భగవంతుణ్ణి కోరుకోవాలి. నేను చేసేటువంటి మంచి పనికి ఇలా చిక్కులు ఎదురవుతున్నాయి, అనేక మంది వ్యక్తులు నాకు ఇబ్బందులు కలిగిస్తున్నారు, కనుక ఇది నాకు సంబంధించింది కాదయ్యా, ఇది నేను లోకహితం కోసం చేస్తుంటే ఇలా జరుగుతోంది, దీన్ని రక్షించవలసినటువంటి వాడవు నువ్వు అని ఆ భగవంతుణ్ణే వేడుకోవాలి. స్థిరముగా ఇంకా ఆ పనుల్లో ఉండి వాటిని కొనసాగించాలి తప్పితే వాటిని వదిలివేయకూడదు అనేది సూచన చేస్తూ, మంచి పనులు చేసినప్పుడు 10 మంది అసూయపడినా, అభ్యంతరాలు చెప్పినా, అడ్డంకులు కలిగించినా సరే వాటిని అధిగమించాలి. అది కూడా ఒక గొప్ప తపస్సు, అది కూడా గొప్ప యజ్ఞంతో సమానం అని తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచన చేసి మంచి పనులు చేసేవారికి ఆత్మశక్తిని కలిగిస్తూ అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, భక్తాగ్రేసరులు శ్రీ సూరాబత్తుల సూర్యనారాయణ గారి ఆనంద శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆశుతోషుడు, అభయంకరుడు, గ్రహ నక్షత్ర మాలికాధుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఎవరైతే ప్రతినిత్యం కూడా ఆరాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే సోమవారం ఆ చంద్రశేఖరునికి చాలా ప్రీతివంతం కాబట్టి ప్రతి సోమవారం కూడాను ఏకాదశ ద్రవ్యాలతో అభిషేక ప్రియ శివ అంటూ ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ స్వామికి అభిషేకార్చన గనక నిర్వహించినట్లయితే సూర్య భగవానికి ఆరాధన చేసిన సత్ఫలితం కూడా కలుగుతుంది. సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు అని చెప్పేసి శాస్త్రం.
అందుకే ఇక్కడ చేసేటువంటి ఆరాధన శివునికి అందించేటువంటి అమృతతుల్యం ఆ యొక్క ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన సూర్య భగవానికి. అందుచేతనే శివార్చనలో నమక చమక పారాయణాదుల్లో కూడాను సూర్య అనేటువంటి పదం ఉన్నటువంటి సూర్యార్చన తత్వానికి సంబంధించినటువంటి పదాలు అభిషేకంలో ఉపయోగించడం జరుగుతోంది. అందుకే శివుడే సూర్యుడు, సూర్యుడే శివుడు అని కూడా మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశాలు ఉన్నాయి. ఓం సవిత్రే నమః అంటూ సూర్య భగవాన్ని ఆరాధన చేస్తూ ఇక్కడ నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ నమో నమః అంటూ అభిషేకార్చన నిర్వహించడం, ఈ విశ్వమంతా కూడాను శివమయం జగత్ అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. అందుకనే అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి నీటితో అభిషేకం చేస్తే సూర్య భగవానుడు అనుగ్రహించి వర్షాన్ని కురిపిస్తాడు సుమా అనేటువంటి విశిష్ట సంప్రదాయం నేటికి కూడా కొనసాగుతూనే ఉంది మన పవిత్ర భారతీయ సంస్కృతి సంప్రదాయంలో. సూర్య ఆరాధన వల్ల చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధింపగలుగుతుంది. అరుణ పారాయణం అంత విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపజేస్తుంది. ఆయన ప్రత్యక్ష సాక్షిభూత దైవం కదా మరి. అందుచేత ఇక్కడ శివారాధన సూర్యారాధనతో మిళితం చేసి ఆరాధించడమే అద్భుతవంతమైన ప్రభావంగా గ్రహించి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 6:23. తిథి సప్తమి ఉదయం 8:18 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 9:07 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:35 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:41 ప్రారంభం. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు. మేషాయనం మధ్యాహ్నం 3:58 సాయన మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు సూర్యుడు. దీన్నే విషువత్ పుణ్యకాలం అని కూడా అంటారు. ఈ అయన ప్రయుక్తమైనటువంటి విషువత్ పుణ్యకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఈరోజు విషువత్తండంలో విశేషం ఏమిటి అంటే సూర్యోదయము 6:23, సూర్యాస్తమయము 6:23. అంటే అర్థం సమరాత్రిందివే కాలే విషువద్విషువంచ తత్. పొగలు రాత్రి సమానంగా ఉండే రోజును విషువత్తు అని అంటారన్నమాట. అంటే సరిగ్గా 12 గంటలు పొగలు ఉంటుంది, 12 గంటలు రాత్రి ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఈ దాన ధర్మాదులు చేయడం వలన విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సోమవారం కాబట్టి బియ్యం దానం చేయడం, వస్త్రదానం చేయడం,
చంద్రుని యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తూ మనస్సుకు ప్రశాంతనిస్తుంది. పెరుగు దానం చేయడం అయన ప్రయుక్తంగా పిల్లలు అభివృద్ధిలోకి రావడం, ఇలాంటి పలు సంతాన సౌఖ్యానికి సంబంధించిన భావనలు సంపూర్ణంగా నెరవేరుతాయి. ఇంకా విశేషించి ఈ అయన ప్రయుక్తంగా వీలైనంత వరకు సువర్ణదానం, అలాగే గుమ్మడికాయ దానం, అలాగే పితృదేవతల్ని ఉద్దేశించి చేసే దానక్రియలు, ఇవన్నీ కూడా మనకు ఉత్తమ సత్ఫలితాలను ఇస్తూ ఎక్కువ, ఒకసారి చేసిన దానం 10 సార్లు చేసినట్లుగా, 20 సార్లు చేసినట్లుగా అలా ఎక్కువ సత్ఫలితాలను ఇస్తూ పుణ్యాన్ని సమకూర్చిపెడతాయి. దానివలన పాపాలు తొలగడంతో ఆరోగ్యాభివృద్ధి కూడా కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. వాదనలో మహాబలమైన సాధనం మౌనం. కంటికి కనిపించేవన్నీ గమనించిన, మంచి వస్తువే కొన్నట్టు మనసులో వచ్చే ఊహలన్నిటినీ పరిశీలించిన, ఆచరణలో మంచి జరిగేలా చూసుకోవాలి. ప్రకృతి సంబంధమైన ఒక అంశం. అహల్య, ఇంద్ర, గౌతమి కథలాగే గౌతమ, సూర్యుడి పేరు గౌతమ, అహల్య అంటే దున్నని నేల, ఇంద్ర అంటే వర్షకారక శక్తి. ఈ మూడింటి మధ్య జరిగే ఒకానొక ప్రకృతి పరిణామ గాథే వేదం అహల్య గౌతముల కథగా చెప్పింది ఇక్కడ. అలాగే దిక్కులు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు, వీటికి సంబంధించిన ఒకానొక అంశమేదో ఈ కథలో దాగి ఉంది అని ఆలోచించాలి. ఇక్కడ ఇది ఆలోచించవలసిన అంశం. దాని కథారూపంగా ఇస్తున్నాడు. అంటే కథ జరగలేదని కాదు, ఈ కథలో ఆ జ్ఞానం కూడా దాగి ఉంటుంది. ఇది పురాణ కథను ఎలా పరిశీలించాలి అనేటువంటిది. అందుకే అంత తేలిక కాదని ఇక్కడ పదాలకు అర్థాలు తెచ్చుకోవాలి. భాగవతం చదివినప్పుడు ధ్రువుడి చరిత్ర వస్తుంది. ధ్రువుడు అంటే మనకు ధ్రువమండలం తెలుసు. ఆ ధ్రువుడి సంతానం పేర్లు ఉంటాయండి. చదివితే మీరు పరిశీలిస్తే నక్షత్రాలు, గ్రహాలు, కాలాలు, వీటి పేర్లు అవన్నీ ఇక్కడ. అంటే అంతరిక్షంలో జరుగుతున్న ఒకానొక పరిణామం, అంటే ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి విస్తరిస్తూ ఈ రూపం ధరించడంలో ఏ ఏ పరిణామాలు జరిగాయో అంతరిక్షంలో, అవి యాక్సిడెంటల్గా జరగలేదు. యాక్సిడెంటల్ కావు, అవి కాకతాళీయం కావు. వాటి వెనకాల ఒక ప్రణాళిక ఉన్నది. ప్రణాళిక ప్రకారం జరిగాయి. ఆ పరిణామాల్లో ఏ ఏ శక్తులు ఉద్భవించాయో వాటిని దేవతలుగా, పాత్రలుగా, కథలుగా పురాణాలు అందించాయి. ఇది రహస్యం ఇక్కడ. ఈ విషయం మీద ఇంకా తెలియాలంటే ఈ మధ్య అమెరికాలో అక్కడున్నటువంటి మేధావులు కాస్మిక్స్ మీద పరిశోధన చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. కాస్మాలజీ అంటే అందరికీ తెలిసింది అంతరిక్ష వ్యాపకమైన విశ్వచైతన్య శక్తి యొక్క పరిస్థితి. దాని గురించి మాట్లాడుతూ అంతరిక్షంలో జరిగే అద్భుతాలని ప్రపంచంలో ఇంతవరకు ఏ నాగరికత అయినా చక్కగా అర్థం చేసుకున్నదా అంటే నిస్సందేహంగా భారతీయ వైదిక సంస్కృతి మాత్రమే అర్థం చేసుకుందని కన్క్లూజన్కి వెళ్ళారు. వాళ్ళు ఇచ్చిన కొన్ని ఆలోచన ధోరణులు ఉన్నాయి. అవి మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే, ఈ కథల్ని పేర్లను డీకోడ్ చేసుకోగలిగితే ప్రకృతిలో జరిగే పరిణామాలు, అంతరిక్షంలో జరిగేటున్న పరిణామాలు మనకి కథల్లో కనబడుతుంటాయి. అది రహస్యం ఇక్కడ. ఇది ఆలోచించవలసిన అంశం. అందుకే వేదంలో ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది కదా. వేదంలో విశ్వవిజ్ఞాన రహస్యాలు దాగి ఉంటాయి. అందుకే వేదం అర్థం చేసుకోవడం సామాన్యమైన అంశం కాదు. వేదంలో ప్రతి మంత్రానికి 3 రకాల అర్థాలు ఉంటాయి. ఇది తెలుసుకోండి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. ఆది భౌతిక అంటే చుట్టూ ఉన్న ప్రకృతి పరంగా చెప్పినది. ఆధ్యాత్మిక అంటే నీ దేహమునందున్న లక్షణాలతో చెప్పింది. ఆది దైవిక అంటే దేవతల స్థాయిలో చెప్పినది. ప్రతి మంత్రానికి 3 రకాల అర్థాలు ఉంటాయి. కనుక 4 వేదాల్లో ప్రతి మంత్రానికి 3 రకాల అర్థాలు ఉంటాయి. కనుకనే వేదానికి త్రయి అని పేరు వచ్చింది. ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. కానీ ఏమని అర్థం చెప్తాం ఇక్కడ వేదానికి? మొట్టమొదటి వేదాల మీద వేసిన వాళ్ళలో మనం మెచ్చుకోవాల్సింది, మనకి అరవింద మహర్షి మొదలైన వారు చాలా గొప్పగా ఆ కోణం చూపించారు. లేకపోతే అంతవరకు వేదం అంటే ఒక నమ్మకాల పుట్టలా ఉండేది. ఆయన కొత్త కోణాన్ని చూపించాడు. దీన్ని ఆధారం చేసుకుని అంతరిక్షపరంగా చాలా విశేషాలు చూపించారు. గోశబ్దానికి కిరణాలను అర్థం చెప్పాడు వేదంలో. కానీ వాటిలో అర్థాలు తెలుసుకోవాలి ఇక్కడ. ఇలాగే వేదంలో ఎన్ని అర్థాలు ఉంటాయి. హరిశ్చంద్ర గాథ కూడా వేదంలో చెప్పారన్న దాన్ని కొంచెం ఆలోచించాలి. రోహితుడు, వరుణుడు, హరిశ్చంద్రుడు ఏమిటి వృత్తాంతం, ఎలా తిరుగుతోంది ఇక్కడ. ఏదేమైనా చక్కగా ధర్మం విని ఆస్వాదిస్తే అసలు ఏ బాధ లేదు. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి? మళ్ళీ వచ్చాడు 4 రోజులు అయ్యాకైనా. పూర్ణే మాసే తతప్పాసి విప్రవేశేణ భూపతే. దేవతలు ఉన్న శరీరాలతో రారు, తేజోమయ శరీరాలతో కాకుండా అతను
ఒక విప్రవేశం ధరించి వచ్చి ఈయన పోల్చుకున్నాడు. ఆయన ఏమంటావు ఇప్పుడున్నాడు. చాలా బాగుంది, కానీ బలి ఇవ్వాలి అంటే ఆ పశువుకి అవయవాలు ఎదుగుదల ఉండాలి. మొదట పసికందు, ఇప్పుడు నూనె కందు అన్నాడు. మాటలు చూడండి, విశ్వనాథ్ వారి మాటలు బాగా రాశారు అక్కడ. నూనె కందు, అసలు కందు అనే శబ్దం ఎంతమందికి తెలుసు ఈ రోజుల్లో పాపం. పసికందు, నూనె కందు అంటే ఆ సమయంలో నూనె పెట్టి స్నానం చేసిరాలి ఆ స్థితి. పైగా దంతములు రానటువంటి దాన్ని యజ్ఞ పశువుగా వాడకూడదు. అదంతో న పశుశ్లాఘ్య ఇత్యాహుర్వేదవాదినః తస్మాద్దంతోద్భవేతేహం కరిష్యామి మహామఖం. కాబట్టి దంతాలు రాని తర్వాత చూద్దాం అన్నాడు. ఇక్కడ దంతాలు వచ్చాక ఒక ఉత్సవం చేస్తారు. పసిపిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఒక ఎదిగే వరకు పూర్వకాలంలో ఉత్సవాలు ఉండేవి. బోర్ల పడితే ఒకటి, వెలకిలా పడితే ఒకటి, పాకితే ఒకటి. ఇక్కడున్న పెద్దలు తలపండిన వాళ్ళను వాళ్ళు గుర్తొస్తాయి. సరే అన్నాడు. ఆయన ఏమంటాడు, వెళ్ళిపోయాడు పాపం. మళ్ళీ పునర్దంతోద్భవం జ్ఞాత్వా ప్రచేతా ద్విజరూపవాన్ ఆజగామ గృహే తస్య కురు కార్యమితి బ్రువన్. మళ్ళీ మూడోసారి వచ్చారండి. పళ్ళు వచ్చిన తర్వాత, దంతాలు వచ్చిన తర్వాత అంటున్నాడు, నిజం అన్నీ బాగున్నాయి, కానీ నీకు తెలుసో లేదో పుట్టు వెంట్రుకలు తీయకుండా యజ్ఞ పశువుగా వినియోగించకూడదు కదా అన్నాడు. బాలోప్యకృత చౌలోయం గర్భకేశో నసమ్మత. గర్భకేశ అంటే పుట్టు వెంట్రుకలు. నసమ్మత యజ్ఞార్థే పశుకరణే మయా వృద్ధముఖాచ్యుతం. పుట్టు వెంట్రుకలు తీయడం అనేది ఒక ప్రక్రియ అండి. సంస్కారములు, ఇవన్నీ సంస్కారాలు. ఎంత గొప్పగా చెప్పాడు. సంస్కారాలు లేకపోతే దేహం పశుత్వమే అన్నారు. అంటే పశుస్థితి నుంచి మానవ స్థితికి సంస్కారముల ద్వారా వస్తాడు. చిత్రం ఏంటంటే యుగాల క్రితమే ఈ సంస్కార క్రమాలను ఏర్పాటు చేసిన మన ఋషులకు నమస్కారం చూడండి. ఇక్కడ ఎందుకంటే సంస్కారం నాగరికత మొత్తానికి కూడా జరుగుతున్నది ఏంటి ఇక్కడ? చౌలం చేయకుండా ఎలాగయ్యా? బాలోప్యకృత చౌలోయం గర్భకేశో నసమ్మత యజ్ఞార్థే పశుకరణే మయా వృద్ధముఖాచ్యుతం. గొప్పగా చెప్పాడు ఇక్కడ. నేను పెద్దల ద్వారా విన్నది ఏమిటి అంటే, పుట్టు వెంట్రుకలు తీయకుండా యజ్ఞాది క్రతువులు వీటిల్లో పాల్గొనకూడదని విన్నానండి. నిజమేనా అన్నాడు వరుణుడితో బుద్ధిగా. ఇక్కడ వెంటనేనా, నువ్వు ప్రతిసారి ఏదో చెప్పి తెప్పించుకుంటున్నావయ్యా. ఇప్పటికి ఏమంటా, పుట్టు వెంట్రుకలు తీసుకొస్తాను, నువ్వు అబద్ధాలు ఆడితే మాత్రం నేను శపించేస్తాను, దారుణం శాపం, జాగ్రత్త అని మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ చూడాకరణ కాలేతు ప్రవృత్తే పరమోత్సవే. పుట్టు వెంట్రుకలు తీసే వేడుక కూడా జరిగింది. అలాగని చెప్పేసి ఇలా చెప్పాను కదా అని ఈ ప్రోగ్రామ్ని వాయిదా వేయలేదు, తెలుసుకోండి. ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేశాడు. అదే పుట్టు వెంట్రుకలు తీస్తే వస్తున్నాను కదా, వెంట్రుకలే తీయనని కూర్చుంటే అది వేరే విషయం, అది మహాదోషం. కథలో అది బాగా తెలుసుకోవాలి. కేవలం పిల్లాడిని కాపాడుకోవడమే అయితే ఇలాంటి దుష్ట ప్రయత్నాలు చేసేవాడు, ధర్మవిరుద్ధం. హరిశ్చంద్ర అర్థం చేసుకోవాలి. చూడండి ఎంత జాగ్రత్తగా ఎప్పుడు చేయాల్సిన సంస్కారాలు అప్పుడు చేయాలండి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వెంటనే చూడాకరణ కాలం అవగానే వచ్చాడు. మళ్ళీ విప్రరూపధర శ్రీమాన్ ప్రత్యక్ష ఇవ పావక. వరుణుడే కానీ అగ్నిదేవుడు ప్రత్యక్షమైనట్టు వచ్చాట. అంటే అంత తేజస్సుతో ఉన్నాడని చెప్పడం ఇక్కడ. ఆ రాగానే మళ్ళీ పాదాల మీద పడి, ఆహా చాలా సంతోషం, మీరు రావడం చాలా బాగుంది. ఇంతగా యజ్ఞ సంగతి ఏం చేశావు? అంతా బాగుంది, కానీ ఉపనయన సంస్కారం కానివాడు వాడు యోగ్యుడు కాడు. ఇందులో చాలా రహస్యం ఉన్నదండి. అందుకే హరిశ్చంద్రోపాఖ్యానంలో హరిశ్చంద్రుడు చెప్తున్న ఈ మాటలు వెనకాలన్న ధర్మ సూక్ష్మాలు మనం గ్రహించగలగాలి. అందుకే తప్పించుకోవడానికి సాకులు కాదు. శరీరానికి కావలసిన సంస్కారాలు జరగనది వాడు యజ్ఞానికి అలా యోగ్యుడవుతాడు. ఇది ఇక్కడ అందుకే మహానుభావుడు మాటకి చెప్తున్న ప్రతిసారి వెళ్ళిపోతున్నాడు. లేకపోతే కోపగిని చెప్పించలేదు ఎందుకు? ఇతడు చెప్తున్నారు ధర్మం ఉంది గనక, అది రహస్యం. అందుకని సాకులైతే కాదు, ధర్మం ఉంది గనక. అక్కడ ఒక మాట విశ్వనాథ్ వారు రాస్తారు ఆ నాటకంలో, భలే రాస్తారు. ఇక్కడ నేను సాకులు చెప్తున్నాను అనుకోకయ్యా, నువ్వు సాకులు చెప్పట్లేదుగా, ధర్మాలు చెప్తున్నావు అన్నాడు వరుణుడు. ఆయన సంభాషణలో రాస్తారు. నిజమే, నేను ఆ మాట ఎందుకన్నానంటే, రేపు పొద్దున కొందరు నా చరిత్ర చదివి సాకులు తెప్పించుకుని పనిచేసుకుని వీడెక్కడ సత్యారిచంద్రవుతా అంటారు కనుక నేను ముందే చెప్తున్నాను అన్నాడు. అంటే మన బోటుగాళ్ళు అంటారు, విశ్వనాథ్ వారు అక్కడ అన్నారనమాట. అది తెలుసుకోండి ఇక్కడ ఎంత జాగ్రత్తగా పెట్టాడో మహానుభావుడు. అందుకే ధర్మ సూక్ష్మాలు ఎంత గొప్పగా ఉంటాయండి. మహాత్ముడి ధర్మం ఎంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఇనేవి అబద్ధాలు ఆడలేదు. ఎప్పుడైనా సత్యం అంటే ధర్మబద్ధమైనది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకే మాటలు కూడా ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, లోకపాలోసి ధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద మన్యసేయ ధ్వచసత్యం తద్గచ్చ భవనం విభో. నువ్వు లోకపాలకుడివి, ధర్మజ్ఞుడివి, సర్వశాస్త్రములు తెలిసిన వాడివి. నేను చెప్పిన మాటలో ఔచిత్యం ఉంది అనుకుంటే నువ్వు పిల్లాన్ని విడిచిపెట్టి వెళ్ళన్నాడు. అంత చక్కగా చెప్పాడు. వెంటనే సరే అయితే మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాను. చకార రాజకార్యాణి హరిశ్చంద్రస్తదా నృప. అక్కడి నుంచి 10 ఏళ్ళు హ్యాపీ. ఎందుకంటే 10 ఏళ్ళు దాటాలి కదా, అప్పుడు కదా. మొత్తానికి
కాలేన వ్రజతా పుత్రో బభూవ దశవార్షిక. ఈ కథంతా వేద హరిశ్చంద్రలోదండి. ఇక్కడ కావ్య హరిశ్చంద్ర తర్వాత వస్తుంది, ముందు వేద హరిశ్చంద్ర చూస్తాం. ఇక ఉపనయన సంస్కారం ఏ వయస్సులో చేయాలి, ఆ వయస్సులో. ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఉపనయనం చేస్తే వరుణుడు వచ్చి ఎత్తుకుపోతాడు కదా అని చెప్పేసి ఉపనయనం వాయిదా వేయలేదు. ఇది కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఆలోచించండి. మొత్తానికి ఆయన వచ్చాడు సమయానికి, ఏదో ఉపనయన కాలంలో వచ్చాడు. ఏకాదశే సుతశాబ్దే వ్రతబంధ విధౌ నృప విదదే విధివత్కార్యం చిత్తే చింతాతుర పునః. సకాలంలో చేయాల్సిన ఎంత చక్కగా చేస్తున్నాడు చూడండి. ప్రాణభయం ఉందన్నా జాగ్రత్త పడి ఈ సమయంలో ఆయన వచ్చాడు. వర్తమానే తథా కార్యే ఉపనీతే కుమారకే ఆజగామాత వరుణో విప్రవేశధరస్తదా. మళ్ళీ ఆ వేషం ధరించి వచ్చాడు. మళ్ళీ కృతాంజలి పుట, 2 చేతులు దోయిలించి నమస్కారం చేసి, ఆహా నీ దయ అంత గొప్పదంటే అందరూ గొప్ప పుత్రుని కన్నావయ్యాను మెచ్చుకుంటున్నారు. అంతకుముందు నా బ్రతుకు వంధ్యుడిగా ఉండేది, నీ వల్ల నేను సుపుత్రుణ్ణి పొందాను. ఒక్క మాట విను, నేను చెప్పేది సమయేశ్రుని ధర్మజ్ఞ సత్యమధ్య బ్రవీమ్యహం. నేను ఒక సత్యాన్ని చెప్తున్నాను విన్నాడు. చూడండి ఎంత అంటే సాకులు కావు సత్యాలు. సత్యమధ్య బ్రవీమ్యహం పదం చాలా జాగ్రత్తగా అంటున్నాడు. పైగా సమయే అనే మాట చాలా విశేషం. సమయం అంటే శాస్త్ర విధి, నియమం. సమయ శబ్దానికి అర్థం నియమం. ఇక్కడ నియమము ప్రతిజ్ఞ అని అర్థాలు సమయానికి. అందుకు ఒక నియమం ఉంది, మీకు తెలుసు కదండి, మళ్ళీ మీకు తెలుసు కదండి, ఒప్పుకోకపోతే అని తెలియదు అంటాడేమో. కనుక సమయేశ్వరుని ధర్మజ్ఞ సత్యమధ్య బ్రవీమ్యహం ఏమంటే సమావర్తన కర్మాంతే కరిష్యామి తవేప్సితం. సమావర్తన కర్మ చేసేటప్పుడు మీరేదంటే చేస్తానన్నాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. మండోదరికి ఒక గుడి లేదు, ఒక పూజ లేదు, ఒక స్మరణ లేదు, ఆమె పేరు పెట్టుకున్నవాడు లేడు. అంతటి మహాతల్లి, అంతటి మహాపతివ్రత సీతమ్మ కూడా మండోదరి పేరు చెప్తే మాత్రం నమస్కారం చేస్తుంది. అంత గొప్ప తల్లి. ఏది ఒక్కొక్క పురుషుడి పక్కన స్త్రీ చేరినప్పుడు గృహస్థాశ్రమం యొక్క విలువ తెలుసుకోకుండా ఎంత కాలం కలిసి బ్రతకనివ్వండి, ఆ బ్రతుకు కాదు. అది ఎంతమందినో హింస పెట్టి బ్రతుకుతున్న బ్రతుకు. కాబట్టి గృహస్థాశ్రమంలో దంపతులుగా బతకడం కాదు కావలసింది. రావణాసురుడు మండోదరి ఎలా బతికారో అలా బతకూడదు. అవతల వ్యక్తికి మనసుందని, అవతల వ్యక్తి భార్యాస్థానంలో ఉందని ఆమెని గౌరవించాలని, ఆమెతో మాట్లాడాలని, ఆమె యొక్క ప్రేమని చూరగొనాలన్న విషయం తెలుసుకుని ఉండాలి. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం, ఇది కోరుకుంటాం. అనాయాస మరణం అంత తేలిక కాదు. పరమేశ్వరుడు శిక్ష వెయ్యాలనుకుంటే ఒక్కటి వేస్తే చాలు. జీవుణ్ణి విడిపించకుండా వదిలేశాడనుకోండి, అలా ఉండన్నాడు అనుకోండి, శరీరంలో జర్జరీభూతం అయిపోయి కళ్ళు కనపడక చేతులు కదలవు, శరీరం మంతం పట్టేస్తే చేసేదంటూ ఉంటే భార్య ఒక్కతే. ఓపిక ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఆమె ఒక్కతే. మహానుభావుడు ఎంత గొప్పవాడు. ఆయన కర్మ ఇలా అయిపోయాడని ఏడుస్తూ చేస్తే అదొక వంతు. ఆ రోజు తెచ్చుకోకు. నీ జీవితంలో భార్యాస్థానం యొక్క గౌరవాన్ని తెలుసుకో. ఎన్ని దాంపత్యాలు చూపిస్తారో మహర్షి. ఎలా బ్రతకాలనుకుంటున్నావో నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకో. ఎవరెవరు జీవితాన్ని సుఖమయం చేసుకున్నారో, ఎవరు కీర్తివంతులయ్యారో, ఎవరు ఇప్పటికీ స్మరింపబడితే గౌరవింపబడుతున్నారో అటువంటి స్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నావా, లేకపోతే పాడైపోవాలనుకుంటున్నావా, నిర్ణయించుకోమంటారు. దాంపత్యాలలో ఆశ్చర్యకరమైన దాంపత్యాలలో ఒక దాంపత్యం వాలి తార. తార వాలికి భార్య, సుగ్రీవుడికి భార్య, ఇద్దరు అన్నదమ్ములు. అలా కుదురుతుందా అని మీకు అనుమానం రావచ్చు. వాలి అన్న, అసలు యథార్థమునకు ఆమె వాలి భార్య. వాలి మరణించాడనుకుని గుహలో రాయికి అడ్డుపెట్టి సుగ్రీవుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆమె సుగ్రీవునికి భార్యాస్థానంలోకి వెళ్ళింది. అంటే ఇంతకుముందు వదిన గారు, ఇప్పుడు సుగ్రీవుడికి భార్య. ఆ తర్వాత మళ్ళీ వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు భార్య రుమని కూడా స్వీకరించేసి బలవంతంగా సుగ్రీవుడిని తరిమేశాడు. మళ్ళీ వాలి రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాలికి భార్య. అలా ఎలా జరుగుతుందండి? దోషం కదా అని మీరు అనుకోవచ్చు. రామాయణము ధార్మిక ధర్మమునకు రాశీభూతమైన గ్రంథము. వానర జాతి యందు ఒక నియమం ఉంటుంది.
వానర జాతిలో ప్రభువు మరణిస్తే, అన్నగారు ప్రభు అనుకోండి, అన్న మరణించాడు అనుకోండి, తమ్ముడికి కిరీటము, సింహాసనము, రాజలాంఛనములతో పాటుగా రాజు భార్యలు తన భార్యలు అవుతారు. అది వానర జాతి యొక్క లక్షణం. కాబట్టి తార అలా ఉంటే తప్పు లేదు, అందుకే ఆమె మహాపతివ్రత అయింది. కాబట్టి అటువంటి తార విదుషీమణి, అసలు ఆమెలా మాట్లాడగలిగినటువంటి ప్రాజ్ఞురాలు, ఆమెలా ప్రవర్తించగలిగినటువంటి బుద్ధిశాలి, ఆవిడంత తెలివైన వ్యక్తి మీకు శ్రీరామాయణంలో ఏ ఆడది కనపడదు. అసలు ఈవిడ తెలివితేటలు ఏమిట్రా, అసలు ఈవిడ మాట్లాడడం ఏమిట్రా అని తెల్లబోతాం. తెలివితేటలు ఉండడం ఒక ఎత్తు, కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ ఏ సందర్భంలో ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలో తెలియదు. ఆమె ఏ సందర్భంలోనైనా అలా మాట్లాడగలుగుతారు. అంత గొప్ప మాట తీరు ఉన్నటువంటి వ్యక్తి, అంత పదునైన బుద్ధి ఉన్న వ్యక్తి. అటువంటి తార వాలికి భార్యగా ఉంది, సుగ్రీవుడికి భార్యగా ఉంది. దోషం కాదని మీకు నేను అందులో ఉన్న ధర్మ సూక్ష్మం చెప్పాను. కాబట్టి ఆమె వాలికి భార్యగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిది ఒక దాంపత్యం. వాలికి తార అంటే మహా ఇష్టం. నేను మీతో మనవి చేశానే, శ్రీరామాయణంలో పరమ దుర్మార్గులు ఇద్దరు కనపడతారు. ఒకడు వాలి, ఒకడు రావణుడు. ఇద్దరిద్దరే. మీరు ఉత్తరాఖండ చదివితే అర్థం అవుతుంది. వాలికి రావణుడికి ఒప్పందం ఉంది. ఏమిటా ఒప్పందం అంటే, ప్రపంచంలో నువ్వు తీసుకొచ్చి అనుభవించిన ఏ గొప్ప వస్తువైనా నాకీ నేను అనుభవిస్తాను. నాకు దొరికితే నేను అనుభవించి నీకు ఇస్తాను, నీకు దొరికితే నువ్వు అనుభవించి నాకి. ఎంత గొప్ప ఒప్పందమో చూడండి. అందుకు చంపేశాడు రామచంద్రమూర్తి తప్ప ఏదో సుగ్రీవుడు అడిగాడని చంపలేదు. చచ్చిపోతూ ఎన్ని ప్రశ్నలు వేశాడో, నన్ను ఎందుకు చంపావు, చాట్ నుంచి ఎందుకు కొట్టావు, నువ్వు ధర్మం తప్పావు, ఎన్ని ప్రశ్నలు వేసాడో అన్నిటికీ జవాబు చెప్పాడు నిలబడి, ప్రాణం పోయే లోపల. అన్నీ చెప్పిన తర్వాత ధర్మమూర్తి నాదే తప్పని కాళ్ళు పట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడు. అంతటి దుర్మార్గుడు. అంతటి దుర్మార్గుడైనటువంటి వాలికి ఉద్రేకం మహామిండు. ఏ పరిస్థితిలో ఉండనివ్వండి, ఎవడైనా వచ్చి తొడకొట్టాడో యుద్ధానికి ఎడతాడు. వాళ్ళిద్దరికీ ఆ లక్షణం ఉంది, వాలికి రావణుడికి. వాళ్ళు శుభ్రంగా పొద్దున్నే లేచి వ్యాయామం చేసి 3 చెంబుల పాలు తాగి అక్కడ కూర్చుని ఎవడి మీదకి యుద్ధానికి ఎడదాం ఇవాళ అని అడుగుతారు. అడిగి అక్కడికి పోయి యుద్ధం చేసి వస్తుంటారు. వాడినన్నా ఓడిస్తే వాడి చేతిలోనన్నా ఓడిపోతుంటారు. రావణుడు చాలా పర్యాయాలు ఓడిపోయాడు. వాలి అసలు అన్ని మాటలు ఓడిపోయినట్టు లేదు. వాలి ఓటమి నెరుగని వీరుడు, ఒక్క రాముడి చేతిలోనే పడిపోయాడు. అంతటి మహావీరుడు. భార్య తార అంటే మహాప్రీతి, చాలా ప్రేమగా చూస్తాడు భార్యని. తారకి కూడా వాలి అంటే అంత ప్రీతి, ఇద్దరికీ ప్రేమ. తారని అడుగుతాడు, తారని సంప్రదిస్తాడు. ఏ పరిస్థితుల్లో తార చెప్పినా వింటాడు, పాటించాడు. అది దాంపత్యం. మీరు ఒక్కసారి రామాయణం చదివితే అబ్బా ఏమి శ్రీరామాయణం రా అనిపిస్తుంది. వాలి తార అంతఃపురంలో ఉన్నారు. సుగ్రీవుడు వచ్చాడు, తొడకొట్టి యుద్ధానికి పిలిచాడు వాలిని. నా చేత తరమబడ్డవాడు ఏ ధైర్యం చూసుకుని వచ్చాడు అనుకున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడి మెడలో గజపుష్పమాల వేయలేదు కాబట్టి గుర్తు తెలియదు. వాలి ఎలా ఉంటాడో రాముడికి తెలియదు. వాలి బయటికి వచ్చాడు. వాలి సుగ్రీవులు ఇద్దరూ కలియబడ్డారు. బాణం వేస్తే అన్నదమ్ములు తేడా తెలియట్లేదు, సుగ్రీవుడికి తగులుతుందేమో అని ఊరుకున్నాడు. శుభ్రంగా దెబ్బలు తినేసి నెత్తురోడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుగ్రీవుడు రాముడి పాదాల మీద పడి, నన్ను ఎందుకు వెళ్ళమన్నావు, ఇంత చావ కొట్టేశాడు, నువ్వు రక్షించలేదని అడిగాడు. నీకు మీ అన్నకి తేడా తెలియలేదు, లక్ష్మణ గజపుష్పమాల పట్రా, ఇతని మెళ్ళో వెయ్యి అన్నాడు. ఓ పెద్ద తామర తీగలా ఉంటుందని మెళ్ళో వేశారు. ఇప్పుడు ఇళ్ళు యుద్ధానికి అన్నాడు. అప్పుడే దెబ్బలు తిని నెత్తురోడుతూ వాలి తరుగుతుంటే పారిపోయాడు ఋషిముఖ పర్వతం మీదకి. వాలి లోపలికి వెళ్ళాడు, తారతో కలిసి కూర్చున్నాడు, ఏదో సంతోషంగా గడుపుతున్నాడు. గంట అవలేదు, మళ్ళీ వచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేశాడు. వాలి బయటికి రా యుద్ధానికి అన్నాడు సుగ్రీవుడు. వెళ్ళిపోతున్నాడు వాలి. తార చేయి పట్టుకుని ఆపింది. ఆగుతాడు. తార మాట్లాడుతోంది, వింటాడు. అసలు మాట్లాడకుండా ఉండడు, రావణాసురుళ్ళ చక్కగా వింటాడు, పరమ ప్రేమతో ఉంటాడు. చెప్పు అన్నాడు. ఆమె చెప్పింది, ఏమయ్యా నువ్వు ఒక్క విషయాన్ని ఆలోచించు. ఇప్పుడు నీ చేతిలో దెబ్బలు తిని నిత్తురు కారి వెళ్ళిపోయాడు నీ తమ్ముడు. వెళ్ళిపోయిన వాడు అంతలో తిరిగి వచ్చాడు. అంతలో తిరిగొచ్చి
మళ్ళీ పెద్ద సింహనాదం చేస్తున్నాడు. ఇంత పెద్ద సింహనాదం చేస్తున్నాడు అంటే ఏదో ఉండి ఉండాలి. నీకు శంక కలగట్లేదా అని అడిగింది ఆవిడ. శంకాం జనయతీవమే, నాకు అనుమానం కలుగుతోంది. ఇప్పుడిప్పుడు దెబ్బలు తిని వెళ్ళిపోయినవాడు, నిన్ను గెలవలేనివాడు, నీకు భయపడి ఋష్యమూక పర్వతం మీద తిరిగేవాడు, నీకు శాపం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవని తెలిసి అక్కడ తలదాచుకున్నవాడు ఇంతలో తిరిగి వచ్చి మళ్ళీ తొడకొట్టి నిన్ను ఎలా పిలుస్తున్నాడు యుద్ధానికి? నీకు ఆలోచన రావద్దా? మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నావు. పైగా నువ్వు జాగ్రత్తగా విను, ఆ సింహనాదాన్ని విను ఒక్కసారి, తను చేస్తున్నటువంటి నాదాన్ని. అందులో ఒక విషయం వినపడుతోంది. అది నైవ దల్పస్య కారణం, అందులో చిన్న కారణం కాదు. ఏదో తెగింపుతో రాలేదు, ఏదో ధైర్యంతో వచ్చాడు. ఏదో ధైర్యం ఉంది వెనక, లేకపోతే అంత ధైర్యంగా మళ్ళీ అరవడం. అన్ని దెబ్బలు తిన్నవాడు ఏదో పిచ్చి తెగింపుతో వస్తే ఓలా అరుస్తాడు. చాలా ధైర్యంతో, ఈసారి నువ్వు అన్న ధైర్యం కనపడుతోంది ఆ అరుపులో. అలా అరుస్తున్నాడు, ఆ నాదం అలా వినపడుతోంది. ఆగు అలి, నా మాట విను. ఈ మధ్యనే మన పుత్రుడైన అంగదుడు ఆ సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు, అరణ్యం దగ్గరికి. గూఢచారులు వచ్చి చెప్పారు, కోసల దేశాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి కుమారులైన రామలక్ష్మణులతో సుగ్రీవుడు స్నేహం చేశాడు. రామచంద్రమూర్తి అంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో, నేను భోగట్టా చేశాను. భర్తకి కూడా తెలియకుండా విచారణ చేసింది. నేను కనుక్కున్నాను, యుద్ధమునందు అప్రమేయుడు, రామునికి ఎదురు తిరిగి 33 కోట్ల మంది దేవతలు యుద్ధం చేయలేరు. అంతటి మహావీరుడు. అటువంటి వీరుడితో సుగ్రీవుడికి స్నేహం కలిగింది. నువ్వు తొందరపడకు, బాగా ఆలోచించు, నీ తమ్ముడు తెలివైనవాడు. బాగా ఆలోచించకుండా ఎవరితో స్నేహం చెయ్యడు. 2 రెళ్ళు 4 అంత ఖచ్చితంగా లెక్క కట్టేసింది. సుగ్రీవుడు నిజంగా రాముడితో అలా స్నేహం చేయలే. కాబట్టి పరీక్షించి చూసుకున్నాడు. రాముడితో స్నేహము వలన నువ్వు చచ్చిపోతావని నమ్మాడు. రాముని అండ ఉంది సుగ్రీవుడికి, కాబట్టి నువ్వు నిహతుడవైపోతావు. రాముడి అండ సుగ్రీవుడికి ఉంటే నాకేమంటావేమో, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసర్యశ్చైవ యశశ్చైక భాజనం అన్నాడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. రాముడంటే ఒక పెద్ద చెట్టు లాంటివాడు. ఎవడు చెట్టు కిందకి వెళ్ళాడో వాడికి నీడనిస్తాడు తప్ప, తన దగ్గరకి చేరని వాడికి చెట్టు ఎలా నీడనివ్వదో అలా రక్షించడు. మనమే వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి రాముడివి. ఆపన్నానాం శరణాగతి ఆర్తానాం సంసరిశ్చైవ. ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత కష్టంలో ఉన్నవాడు కూడా రామా నేను నీ వాడని అన్నాడా, ఇక చెయ్యి విడిచిపెట్టడు, కాపాడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. బ్రహ్మచారి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అధ్యయనం ప్రారంభించేటప్పుడు, ముగించేటప్పుడు గురువు గారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయాలి. గురు శాపాన్ని మాత్రం అనుభవించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. శాస్త్ర విధిని పాటిస్తూ మౌంజి, మృగచర్మము, వస్త్రములు, జటలు, దండము, కమండలము, యజ్ఞోపవీతములను, చేతిలో దర్భలను ధరించాలి. ఇంట్లో ఎవరైనా గురువు గారికి భిక్ష చేసేటప్పుడు కూడా శిష్యుడైన వాడు భవతీ భిక్షాందేహి అని అలా నమస్కారం చేసి భవతీ భిక్షాందేహి అని ఆ అన్నము తీసుకొచ్చి గురువు గారికి, నువ్వేం వండలేదు, వాళ్ళు వండుతున్నారు, పర్వాలేదు, నువ్వు తెచ్చి పెట్టేటప్పుడు కూడా ఆ మనసు నుంచే నువ్వు తెచ్చి పెట్టాలి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చావే అదే ఒక భవతీ భిక్షాందేహి, అక్కడి నుంచి తెచ్చావే అదే చాలు. గురువు గారి అనుమతితోనే దానిని భుజించాలి. తర్వాత గురువుగారు మిగిలింది పదార్థంతో నువ్వు భుజించాలి. భుజించమన్నప్పుడు ఎప్పుడైనా అపరాధం చేసినప్పుడు గురువుగారు అనుమతించకపోతే ఆ రోజు ఉపవాసం చేయాలి. మనస్సు నొప్పి చేశాను నా గురువుకి, అందుకని ఈరోజు నేను భోజనం వదిలేస్తాను అని శిక్షించుకోవాలి. బ్రహ్మచారి చక్కని శీలం కలవాడే ఉండాలి. మితంగా ఆహారాన్ని స్వీకరించాలి.
బ్రహ్మచారి ఇష్టం వచ్చినట్టు తినటానికి వీల్లేదు. గృహస్థుడు కాక బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవాడు స్త్రీలకు సంబంధించిన ప్రసంగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇంద్రియాలు బలమైనవి. అవి యతుల మనస్సులను కూడా లాగివేస్తాయి. ఇవి సర్వసంగ పరిత్యాగులు కూడా వాళ్లను కూడా లాగివేస్తాయి. తమ దగ్గర ఉండేటువంటి ఇంద్రియాలు ఏదో మంచిది చూడటం, సంతోషపడటం, ఇట్లా ఆ ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క వృత్తితో నిన్ను నాశనం చేస్తాయి. దాన్ని నివృత్తి చేయి, దాన్ని మళ్లించు. అట్లా నువ్వు కంట్రోల్ చేస్తూ ఉంటే కొన్ని ఏండ్లు నువ్వు నిజమైనటువంటి యతీశ్వరుడు అవుతావు. కనుక పై నియమాలను పాటించాలి. స్త్రీ కూడా బ్రహ్మచారిగా ఉండొచ్చు, మగవాడు కూడా బ్రహ్మచారిగా ఉండొచ్చు. మగవాడికి మాత్రమే చెప్పలేదు ఇక్కడ, ఎవరికైనా చెప్పింది ఇక్కడ. జాగ్రత్తగా వీళ్ళు పాటించవలసిందే. వాళ్ళు బ్రహ్మచారిగా ఉండేటప్పుడు కూడా వాళ్ళు అదే పాటించాలి. ఈ శీలాన్ని రక్షించుకోవటం మొదలైనటువంటి ఉపదేశమంతా గృహస్థుడికి, సన్యాసికి కూడా చెప్పబడింది, స్త్రీలకు కూడా చెప్పబడింది. భార్యతో కలిసి కాపురం చేసే గృహస్థుడు గురు శుశ్రూష మొదలైన వాటిని అనుకూలంగా అది ఉంటే మాత్రమే బాగా చేయవచ్చు, లేకపోతే లేదు. అనుకూలం ఉంటే ఆ అనుకూలాన్ని ఉపయోగించుకోవాలా. భార్య భర్తలు ఇద్దరూ చేయాలి సేవ. ఇప్పుడు చేసినప్పుడు మాత్రమే ఇద్దరికీ ఆ పుణ్యం లభిస్తుంది. ఎవరైతే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారో వారు కళ్లకు అంజనము, అభ్యంగ స్నానము, శరీరానికి మర్దనము, స్త్రీల చిత్రపటాలను చూడటము, మద్యమాంసాదులను సేవించటము, పుష్పమాలను ధరించటము, సుగంధ ద్రవ్యాలను పూసుకోవటము, అలంకారాలను ధరించటం అనేటువంటి వాటిని విడిచిపెట్టాలి. ఆ వ్రతాన్ని నియమంగా పాటించేవాడికి ఇక ఉపనయన సంస్కారం గల బ్రహ్మచారి ఈ విధంగా గురుకులంలో నివసించి తన శక్తి కొద్దీ కావలసినంత వరకు 3 వేదాలను, ఉపనిషత్తులను, వాటి అంగాలను అధ్యయనం చేసి వేదార్థాన్ని కూడా విచారణ చేయాలి. గురుకులంలో జాగ్రత్తగా ఉండాలి. గురువుకు సంబంధించినటువంటి ఆడవాళ్ళు, గురుపత్ని కానీ, గురు చెల్లెలు కానీ, గురు అక్క కానీ వీళ్లను మాట్లాడించనే కూడదు. జాగ్రత్తగా ఉండాలి. గురువుకు సంబంధించినటువంటి ఏది ఉన్నారో పెద్దలు, వాళ్లను మనం ఏ విధంగా కూడా మనం మాట్లాడించకూడదు. ఇది ఎప్పుడు మంచి విచారణ చేస్తూ ఉండాలి. టైం చిక్కినప్పుడంతా కూడా వేదాంత విచారాన్ని చేస్తూ, భాగవత విచారాన్ని చేస్తూ భక్తి సామ్రాజ్యాన్ని పట్టుకోవాలి. తర్వాత అతడు గురుదక్షిణను, గురువు కోరిన కానుకను ఇచ్చి ఆయన అనుమతి పొంది గృహస్థాశ్రమంలోకి ప్రవేశించవచ్చు. అనుమతి పొంది సంసారి కావచ్చు. అనుమతి లేకపోతే లేదు నీకు. ఇప్పుడు అనుమతి ఇచ్చారో నువ్వు పొందవచ్చు. లేదా అడవికి వెళ్లి తపస్సు చేసుకోవచ్చు, లేదా సన్యసించవచ్చు. ఇట్లనే చెప్పుకొని వెళుతున్నారు. గోవిందాయ నమః.